గోరా మగువ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాతృ దినోత్సవం ఎలా వచ్చింది, దాని విశిష్టత ఎలా ఉంది అనే అంశాల గురించి తెలుసుకుందాం. ప్రేమ, త్యాగం, భరోసా, భద్రత ఇవి ఏ భాషలో గూగుల్ చేసినా వీటన్నిటికీ సమాధానంగా వచ్చేది అమ్మ అని మాత్రమే. అలాగే బంధాలు, అనుబంధాల్లో టోకెన్ ఫర్ గ్రాంటెడ్ అయ్యేది కూడా అమ్మే. ఇంట్లో వాళ్ళ గారం, మారం, అలక, కోపం, విసుగు, చిరాకు, పరాకు, ఆనందం, అసహనం, అలక్ష్యం, అవమానం ఇటువంటి అన్ని భావోద్వేగాలకు బలయ్యేది అమ్మే. శక్తి సామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యాలలో అమ్మను మించిన వారు ఉండరేమో. అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లో ప్రొఫైలే. అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు. అది హోమ్ కాదు, గోడలు, ఒట్టి గోడలు మాత్రమే. అందుకే ఒక నానుడి కూడా ఉంది. ఏనుగొంటి తండ్రి వెనుకపడ్డా ఎలుకంత తల్లి ముందుండాలని. తన సుఖదుఖాలు, సాధక బాధకాలతో సంబంధం లేకుండా ఇంటిల్లపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది తల్లి. పిల్లల వృద్ధికి దారి చూపే మైలురాయిలా నిలబడుతుంది. అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు, ఆలోచన పర్రాలు. తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మాల్చే నాయకురాలు. అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఇలా స్థిరపడి ఉంది. అందుకే అమ్మ నిత్య పూజ్యనీయురాలు. ఆధునిక ప్రపంచంలో మదర్స్ డేకి అమెరికా నాంది పలికింది. అయితే ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుతున్న దేశాలు చాలానే ఉన్నాయి. అమెరికా వర్జీనియాకు చెందిన ఏన్ రీన్స్ జర్విన్ అనే సామాజిక కార్యకర్త మదర్స్ డే క్లబ్స్ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి చెబుతుండేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన వస్తువులను సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు. ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకు విస్తరించింది. సివిల్ వార్ టైంలో ఈ క్లబ్బులు ఇరు వర్గాల బాధితులకు ఆహారం, మందులు, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొనేందుకు ఏన్ జర్విస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తమ చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహ బంధాలను నెలకొల్పడానికి మదర్స్ ఫ్రెండ్షిప్ డే పేరుతో సభను ఏర్పాటు చేసింది. దీనికి పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్లా కొన్నేళ్ల పాటు కొనసాగింది. తరువాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ళ దగ్గరకు వెళ్ళిపోయి తరువాత మరణించింది. జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907 మే 12న ఒక సభను ఏర్పాటు చేసింది. మదర్స్ డే క్లబ్స్ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా మదర్స్ డేకి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేసింది. తరువాత అనా మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్ను స్థాపించింది. అయితే ఉన్నత ఆశయంతో మొదలైన మదర్స్ డే 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది. ఆ రోజున గ్రీటింగ్ కార్డులు, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు. అంతేకాదు అనా జర్విస్ వాళ్ళ అమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. మదర్స్ డే అనేది ఓ సెంటిమెంట్గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలిసి వస్తుందని తాను అనుకుంటే ఇలా జరిగిందేమిటని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకమైన మార్కెట్ సెలబ్రేషన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ ఓ క్యాంపెయిన్ నడిపింది. అది ఫలించకపోగా గ్లోబలైజేషన్ తరువాత మే 2వ ఆదివారం వచ్చే మదర్స్ డే గ్లోబల్ ఈవెంట్ అయింది.
ఈ ఈవెంట్ని అంటే మదర్స్ డేని ఆస్ట్రేలియాలో ఎలా జరుపుకుంటారంటే 1924 నుంచి మే 2వ ఆదివారాన్ని మాతృదినోత్సవంగా వీరు జరుపుకుంటారు. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలామంది అమ్మలు తమ భర్తలను కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల 2వ ఆదివారం జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్ళి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. ఇలాగే మరికొందరు మహిళలు కూడా చేయడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సాంప్రదాయంగా స్థిరపడిపోయింది. అలా ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సాంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి. ఇక పోలండ్లో మదర్స్ డేను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలిడే కాదు. సాంప్రదాయ వేడుకలు కానుకలు అయితే కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ను, పేపర్ ఫ్లవర్స్ను తమ తల్లులకు కానుకగా ఇస్తారు. మెక్సికోలో అయితే మే 10న మదర్స్ డే. అక్కడిది అతిపెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్క చోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, కానుకలు, మంచి ఫుడ్తో సెలబ్రేట్ చేసుకుంటారు. అమ్మ గుణగుణాలను పాటలుగా రాసి బాజా భజంత్రిల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతో అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్కి తీసుకువెళ్తారు. మదర్స్ డే మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజియెస్ట్ డే ఆఫ్ ది ఇయర్గా మిగులుతుంది. ఇక నికారాగువాలో మే 30న మదర్స్ డే. కుటుంబమంతా కలిసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీసులకు సెలవిస్తారు. ఒక అమ్మకే కాదు, అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ళ జీవితాలలోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు, వేడుకలతో అలరిస్తారు. ఇక థాయిలాండ్లో అయితే ఆ దేశపు రాణి క్వీన్ సిరికెట్ బర్త్డే అది. ఆగస్టు 12నే మదర్స్ డేగా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డలా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్డేనే వారు మదర్స్ డేగా జరుపుకుంటున్నారు. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులను అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు, విరాళాలు ఇస్తారు. సైనిక వందనం ఉంటుంది, బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫోటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు, ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను బహుకరిస్తారు. ఇథియోపియాలో అయితే ఇది 3 రోజుల వేడుక. వర్షాకాలపు చివరి రోజుల్లో వీరు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీరికిది 3 రోజుల వేడుక. ఈ 3 రోజులు మగవాళ్ళు పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ అమ్మలతో పాటు భూదేవికి గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సాంప్రదాయ వంటకాలైన హష్, పంచ్లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్తో వండిన మటన్. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెర్రీ, బత్తాయి, తెల్ల ద్రాక్ష రసాల మిశ్రమం. ఇంకా బ్రెజిల్లో అయితే మే 2వ ఆదివారమే మదర్స్ డే. దీన్నిక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలిడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి చెంతకు చేరతారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్తో కలిపి వడ్డించే చురాస్కో అనే గ్రిల్డ్ మీట్ మదర్స్ డే స్పెషల్ డిష్ ఇక్కడ. పెరూలోనూ మే 2వ ఆదివారమే మదర్స్ డే. అయితే ఇది ఇక్కడ వారం రోజుల పాటు సాగుతుంది. వైవిధ్యంగా దీన్ని జరుపుకుంటారు. కుటుంబంలో కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల వద్ద ఉంచి వాళ్ళకిష్టమైన వంటకాలు, డ్రింక్స్ను నైవేద్యంగా పెడతారు. వాళ్ళ ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తరువాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్చాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్లుగా గడుపుతారు. జపాన్లో ఇది వాళ్ళ సామ్రాజ్ఞి కోజన్ పుట్టినరోజు. మార్చ్ 6నే మదర్స్ డే జరుపుకుంటారు.
ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలను తెలియజేస్తారు. ఇక రష్యాలో అయితే మార్చి 8న మే 2వ ఆదివారం ఇలా 2 రోజులు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజుల్లో వారు తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు రచిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం, కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకలు జరుపుతారు. ఇక ఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారం మదర్స్ డే. ఈ రోజున తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. స్పెయిన్లో డిసెంబర్ 8న మదర్స్ డే. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండుగగా భావిస్తారు. అలాగే స్వీడన్లో మే ఆఖరి ఆదివారం మదర్స్ డే. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను ఇక్కడ విక్రయిస్తారు. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటారు. ఇక జర్మనీలో అయితే మే 2వ ఆదివారం మదర్స్ డే రోజున ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్టులతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో ఈ సీన్ వేరేగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంతమంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్తో సత్కరించేవారట. ఇక ఫిలిప్పీన్స్లో మే 2వ ఆదివారం మాతృదినోత్సవంగా, జూన్ 3వ ఆదివారం పితృదినోత్సవంగా జరుపుకుంటారు. ఫిలిప్పీన్స్లో తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. మదర్స్ డే రోజున ఫ్లవర్స్, చాక్లెట్స్, గిఫ్టులతో అమ్మ మీద ప్రేమ కురిపిస్తారు. ఇక నేపాల్లో మాతా త్రిత అనే పండుగ రోజున కీర్తిశేషులైన వాళ్లను తలుచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాదపూజ చేస్తారు. ముస్తఫా అమిన్ వల్లా ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, ఖతార్, సిరియా, కువైట్, మారిటేనియా, ఒమన్, పాలస్తీనా, సౌదీ అరేబియా, సోమాలియా, సూడాన్, యుఏఈ, యెమెన్ వంటి దేశాలలో మార్చి 21న మాతృదినోత్సవం. ఈ వేడుకను వారికి 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి వాళ్ళు ఈ వేడుకను జరుపుకుంటున్నారు. ఇక ఇజ్రాయెల్లో మాతృదినోత్సవం క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు. అలాగే నార్వేలో ఫిబ్రవరి 2వ ఆదివారం, ఇంకా చాలా దేశాలలో మార్చ్ 10న, అలాగే కొన్ని దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు ఈ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇక ప్రతి సంవత్సరం మదర్స్ డే నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట. క్రిస్మస్, హునుక్కా తర్వాత పూలు, మొక్కలు అత్యంత అధికంగా అమ్ముడుపోయే 3వ అతిపెద్ద వేడుక మదర్స్ డేయే. ఏడాది మొత్తంలో అమ్ముడుపోయే పూలల్లో 1/4 మదర్స్ డే రోజునే అమ్ముడవుతాయి. ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్కి మదర్స్ డే బిజీయెస్ట్ డే. మదర్స్ డే సాంప్రదాయ కానుక సింగిల్ కార్నేషన్. ప్రపంచంలోని చాలా భాషల్లో అమ్మ అనే పదం ఎంతోనే మొదలవుతుందట. అలాగే ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీట్ చేస్తారట. చూసారుగా వివిధ దేశాలలో మాతృదినోత్సవాన్ని ఏ రోజున ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. ఏది ఏమైనా తల్లి, మాతృమూర్తి అందరికీ పూజనీయురాలే. ఏ దేశమైనా, ఏ భాష అయినా అమ్మ అనే పదం అమృతతుల్యమే. ఈరోజు మాతృదినోత్సవం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.